వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ అవినీతి పాలనతో ప్రజలంతా విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న కమలం నేతలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కార్యాచరణపై ఢిల్లీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలకు వివరిస్తామన్నారు నేతలు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల భేటీ జరిగింది. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలపై ఆరా తీసిన అధినాయకత్వం బీజేపీ బలోపేతానికి చేపట్టే కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళ్లాలని పలు సూచనలు చేసింది జాతీయ నాయకత్వం. నడ్డా నివాసంలో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్తో పాటు అరవింద్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలకు కేసీఆర్ పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. త్వరలో ఇంటింటికి కమలం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ సర్కార్ కి తానాశాహీ, కేసీఆర్ సర్కార్ కి అహంकार, केसीआर सरकार के परिवारवाद से तेलंगाना को मुक्ति दिलाने के लिए भारतीय जनता पार्टी हर प्रयास करेगी और जनता के मुद्दों को उठाएगी, जनता के मध्य जाकर सरकार की असफलताओं को जनता के बीच में रखेगी. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని బండి సంజయ్ చెప్పారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తే బీజేపీకి ఏంటి సంబంధమని బండి సంజయ్ ప్రశ్నించారు. మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ కవితకు నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. నిందితులుగా పేరు చేసేద్దాల 4 సార్లు కేసీఆర్ బిడ్డ పేరు ప్రస్తావించారు. కేసీఆర్ స్పందించాలి. నీ బిడ్డకు జిల్లా భాగస్వామ్యం ఉందా లేదా? ఎందుకు స్పందిస్తలేవు? నువ్వు సిసోడియా విషయంలో స్పందిస్తా అంటున్నావు, నీ బిడ్డ విషయంలో స్పందిస్తావు, తప్పుందా? మీ బిడ్డ ఇన్వాల్వ్ ఉందా లేదా చెప్పాలి కదా. ఆప్ సర్కార్లో అవినీతి పెరిగిపోయిందన్న ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 2 మంత్రులు జైల్లో ఉన్నారన్నారు. ఢిల్లీలో గల్లీ గల్లీకి మద్యం షాపులు వచ్చేశాయన్నారు. दिल्ली के अंदर हर बच्चा जानता है शराब की दुकान मोहल्ले मोहल्ले पर, बस्ती बस्ती पर किस तरह बढ़ाया गया और ये जो नीति जो बना है किसके बेनिफिट के लिए, आज क्यों उसके ऊपर आज टेक्निकली जो जिसके ऊपर जान जो रहा उसके ऊपर क्यों नहीं बात कर से आम आदमी पार्टी और केजरीवाल दोनों मंत्री जेल में है तो कम से कम इस्तीफा नहीं मांगते केजरीवाल. మాయ మాటలు చెబుతూ 8 ఏళ్లు గడుపుతూ వచ్చిన సీఎం కేసీఆర్ ను జనం నమ్మే స్థితిలో లేరన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం వినాయక్ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. భూపాల్పల్లిలో రేవంత్ పై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. హాత్ సే హాత్ జోడో యాత్ర భూపాల్పల్లిలో జరుగుతోంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా రాళ్లు విసిరారు. దాడి చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపు చేశారు. ఎమ్మెల్యే గండ్రా అనుచరుల పనేనని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదు, దమ్ముంటే తన ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాను తలుచుకుంటే గండ్రా ఇల్లు కూడా ఉండదని హెచ్చరించారు. నువ్వేదో తమాషా
పూర్తి వివరాలు తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? చాలా సేపటి నుంచి అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, ఆయన క్యాడర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున చేరుకుంది. అయితే మధ్యాహ్నం నుంచే ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యకర్తలు వీళ్ళంతా కూడా అడ్డుకోవడానికి వస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూనే ఉన్నారు. ఉదయం కూడా ఫ్లెక్సీల సమయం నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఈ రోజు కార్నర్ మీటింగ్ సంబంధించి అంబేద్కర్ సెంటర్ లో ఆయన కార్నర్ మీటింగ్ ఉంది. ఆ కార్నర్ మీటింగ్ దగ్గరకు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చేరుకున్నారు. కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ సమీపంలోనే ఒక థియేటర్ దగ్గరికి చేరుకుంటున్నారనే సమాచారం కూడా పోలీసులకు అందించారు. అయితే వాళ్ళందరినీ కూడా ఆ థియేటర్ లో ఉంచి పోలీసులు గేటుకు తాళాలేసి వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేశారు. బట్ కానీ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా గుడ్లు, అదేవిధంగా టమాటాలు వీటన్నిటినీ కూడా సభ స్థలిపైకి విసిరే ప్రయత్నం చేశారు. అక్కడ అవన్నీ కూడా విసిరారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లతోటి దాడి చేశారు, రాళ్లతోటి కూడా దాడి చేశారు. ఇది ఊర్వశి థియేటర్ అంటుంది. ఆ థియేటర్ దగ్గరికి ఆ స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కావచ్చు, ఎమ్మెల్యే అంశాలు అంతమంది వచ్చినప్పటికీ పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా వాళ్ళను సకాలంలో నిలువరించడంలో ఫెయిల్ అయ్యారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అక్కడికి వచ్చారు. ముఖ్యమైన ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు ముఖ్య నేతలు వచ్చారు. ఒక కార్నర్ మీటింగ్ జరుగుతుంది. ఈ స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సభ జరుగుతున్నప్పటికీ కూడా ఓవైపు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఉదయం నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున రాళ్లు కావచ్చు, ఎగ్స్, టమాటాలు ఇవన్నీ కూడా పెట్టుకుని ఒక చోటకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం ఉంది. అయితే వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టడం కావచ్చు, అవన్నీ చేయలేకపోవడం వల్లనే ఇప్పుడు ఆ సభాస్థలి మీద ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా కోడిగుడ్లు, అదేవిధంగా రాళ్లు, తర్వాత ఈ టమాటాలు వీటన్నిటి వాటితోటి దాడి చేశారు. దీని మీద కూడా రేవంత్ చాలా సీరియస్ గానే రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గెలిపిస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళావు, మీ అభిమానాన్ని అంటే ఇక్కడ ఓటర్లు ప్రజల అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించినటువంటి గండ్రవింగారెడ్డి కాంగ్రెస్ లో పోయాడు. 100 మందిని తీసుకొచ్చి తమ సభ పైన దాడి చేస్తావా, దమ్ముంటే రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక్కడే ఉంటాను, అవసరమైతే ఎక్కడికైనా దాడిలోకి చేస్తానంటే నేను కూడా సిద్ధమంటూ కూడా ఆయన చేశారు. అయితే తాను తలుచుకుంటే ఈ థియేటర్ కావచ్చు ఇవన్నీ కూడా ఉండవు. ఒక పార్టీ ప్రజాస్వామ్యకంగా మేము సభ నిర్వహించుకుంటే మా సభ మీద ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన అనుచరులతోటి దాడి చేస్తారా అంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గానే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఉంది. వైపు పోలీసులు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీడర్లను లేదా క్యాడర్ ను వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది సేమ్ కోడిగుడ్లు కావచ్చు, ఈ రాళ్లతోటైతే దాడి కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నినాదాలు చేస్తున్నారు. రెండు వైపుల నుంచి కూడా పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ముందస్తుగా ప్రణాళికగానే కావలసినటువంటి అన్ని కూడా సిద్ధం చేసుకుని ఒక దాడికి వచ్చినట్టుగానే మా మీదకి వచ్చారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు కూడా మోహరించారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రాళ్ల వర్షాన్ని కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. కోడిగుడ్లు కావచ్చు, టమాటాలతో అయితే దాడి కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే వాళ్ళందరినీ అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మొదటైతే ఊర్వశి థియేటర్ లోంచి బయటికి రాకుండానే తాళాలేసి ఆపే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద ఎత్తున అక్కడికి గుమిగూడినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించిన అంశాలుగా చెప్తున్నారు. వీళ్ళందరినీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి దాడికైతే చేస్తున్నారు. వాళ్ళందరినీ చేరుగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు
చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఓవైపు ఒక్కో దశలో లాఠీ చార్జ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ అయితే కృష్ణమోహన్, యా థ్యాంక్ యూ. ప్రీతి ఇన్సిడెంట్ లో మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారంటూ ఫైర్ అయ్యారు గవర్నర్ తమిళిసై. సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో జరగాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం కీలక సభ్యులు రాకపోవడంతో వాయిదా పడింది. ప్రీతి మృతిపై 6 రోజుల తర్వాత స్పందించారు ఎమ్మెల్సీ కవిత. డాక్టర్ ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు గవర్నర్ తమిళిసై. వర్సిటీలో ర్యాగింగ్ వేధింపులపై నివేదిక ఇవ్వాలన్న గవర్నర్ ఆదేశాలతో కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీకి రాజ్భవన్ అధికారులు లేఖ రాశారు. మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డ్యూటీ అవర్స్పై రిపోర్టు ఇవ్వాలన్నారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ప్రీతిని నిమ్స్కు తరలించే టైంలో కీలకమైన సమయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. ఇదే టైంలో ఎంజీఎంకు ప్రీతిని తరలిస్తే బాగుండేదన్నారు. మెడికల్ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ చర్యలు స్ట్రాంగ్గా చేపట్టాలన్నారు. మహిళా మెడికలకు కౌన్సిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కోరారు గవర్నర్ తమిళిసై. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగ్గా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ అధికారులపై గవర్నర్ సీరియస్ అయ్యారు. కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ర్యాగింగ్ నిర్మూలనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై సమావేశంలో చర్చించాల్సి ఉంది. 12 మంది సభ్యులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే కమిటీలో 2 కీలక సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నట్లు కేఎంసీ పాలకవర్గం తెలిపింది. కాలేజీలో ఇబ్బందులు తలెత్తితే హెల్త్ యూనివర్సిటీ వీసీ దృష్టికి తీసుకువెళ్లొచ్చన్నారు కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్. వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నాయన్నారు. ప్రీతి ఇష్యూ తర్వాత రూల్స్ స్ట్రిక్ట్ చేశామన్నారు. ఘటనపై 2-3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామంటున్నారు కేఎంసీ ప్రిన్సిపల్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సైకాట్రీ ప్రొఫెసర్ తోటి కౌన్సిలింగ్ చేయించి అసలు ఏంటి మీ బాధ్యతలు ఏంటి, ఎట్లా ఉండాలి, టెన్షన్లో ఇది మా ఎట్లా మెడికల్ ప్రొఫెషన్ టెన్షన్తో కూడుకున్న వారికి ఎన్ఎస్సీషా అండ్ సర్జరీ డిపార్ట్మెంట్లో టెన్షన్ బాగా ఉంటుంది. ఒక టెన్షన్ గురి కాకుండా టెన్షన్ వచ్చినా ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి అనే దాని గురించి మన సైకాట్రీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారితో కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నాం. వరంగల్ మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలోని ప్రీతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ కేసులో సీఎం కేసీఆర్ ప్రత్యేక కమిటీ వేయించి విచారణ చేస్తున్నారని చెప్పారు. ఎంతటి వారికైనా కఠిన శిక్ష పడుతుందన్నారు. సార్ అదే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోండి సార్. మీ మీద ఉన్న భరోసాతోటి మేము అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం సార్. అదొకటి ముఖ్యం. నేను మీకు సహకరిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మెడికో ప్రీతి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ బాధిత కుటుంబానికి లేఖ రాశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రీతి ఘటన జరిగిన 6 రోజులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత సమాజం ఉత్తమ వైద్యురాలిని కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న కవిత సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 2 మంత్రులు రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేయగా ఆరోగ్య శాఖ మంత్రి పదవికి సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. 2 రాజీనామాలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్కు పంపనున్నారు. లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా అరెస్టు కాగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ 9 నెలలుగా జైల్లో ఉన్నారు. సిసోడియా పోర్ట్ఫోలియోను కైలాష్ గెహ్లాట్కి, సత్యేంద్ర జైన్ పోర్ట్ఫోలియోను రాజ్ కుమార్కు అప్పగించనున్నారు కేజ్రీవాల్. ఆప్ నేతల వరుస అరెస్టులు, టాప్ 2 మంత్రులు రాజీనామాలు ఆప్ను కలవరపెడుతోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారు, అమ్మవార్ల తిరు కళ్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తులా లగ్నంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా కొనసాగింది. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై ఊరేగారు. వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
దట్స్ ఆల్ ఫర్